తెలంగాణలో ప్రతి ఇంట్లో రోజు అత్త కోడలు గొడవ పడుతున్నారు. ఆ గొడవకు కారణం సీఎం రేవంత్ రెడ్డి గారే అని అంటున్నారు కేటీఆర్ గారు. భోజనం అయిందా కాలేదా? అయింది సార్, భోజనం అయింది. ఒక వీడియో చూసిన నేను. ఏం వీడియోస్ చూసారు సార్ మీరు? పార్టీ మారింది, కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయింది. ఎందుకు పోయారు సార్ మీ పార్టీ నుండి? సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నా అని చెప్పుకోవాలి. మరి చెప్పడం లేదా? విలేకరు అడుగుతాడు. ఏం అడిగారు విలేకరు గారు? ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉన్నా. ఎడ్డం అంటే తెడ్డం అన్నట్లు అదేం సమాధానం సార్? ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో, పిల్లగాడు బయటకు పోయింది అనుకో, కొద్దిగా ఆలస్యమైంది అనుకో, ఫోన్ చేసినావు. అవును చేస్తాం. యాడున్నవరా అంటే నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాను అనుకో. వాడు ఏమంటావు? నువ్వు దవడమికి వెళ్ళడు దంపో. అంతే కదా, తిక్క సమాధానం చెప్తే సింపుల్ రెండు వాయించేస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగ్ టింగ్ అని పడుతుండే, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే. మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది. అప్పుడేం సౌండ్, ఇప్పుడేం సౌండ్? ఇది వరకు టింగు టింగు ఉంటే టకీ టకీ అట. టకీ అని పడుతున్నాయా ఇప్పుడు? టకీ మరి మంచిగా పడితే బాగుండు. నాట్లప్పుడు పడాలి, ఓట్లప్పుడు కాదు కదా. ఎప్పుడో ఒకప్పుడు పడుతున్నాయా లేదా? ఇలా అత్తకు కోడలకు పంచాయతీలు అవుతుంది ఇళ్ళ. అత్తా కోడల పంచాయతీలా? ఎందుకు సార్? మొన్ననే కోదాడ పోయినా. ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది, పెళ్లి అయిందంటే పోయినా. ఏం జరిగింది అక్కడ? పోతే అత్తా కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు, సీరియస్ గా ఉన్నారు, మాట్లాడతలేదు. ఓహో, నేను ఫోటో దిగుతాను, నా దగ్గర రమ్మన్నారు. అటు ఇటు నిలబడ్డా నేను. అత్త కోడలు చూస్తలేదు, కోడలు అత్తలను చూస్తలేదు. మాట్లాడుకోవట్లేదంటే బాగానే గొడవ పడినట్లున్నారు. నాకు డౌట్ వచ్చింది, అడిగిన అత్తను, ఏందమ్మా ఏదో కోపంగా ఉన్నావు, ఏం సంగతి అంటే, ఏం చెప్పారు అత్తగోరు? ఏం తెచ్చింది కోడలు, నెలకు 2500 వస్తుంది అనుకున్నా, ఏం లానే లేదు అని ఆయమంటాను. అదే అసలు సంగతి. మరి కోడలు ఏమంది అనగానే కోడలి పిల్ల కూడా బాగా గడుస్తుంది. అత్త నీకు 4000 నీకు వచ్చిందా? అత్త అడిగింది కరెస్టే, కోడలు అడిగింది కూడా కరెస్టే. నేను అనుకున్నా, వామ్మ రేవంత్ రెడ్డి ఇంత పని చేస్తుంది, అత్త కోడలకు పంచాయతీలు కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల. అయ్యయ్యో, ఎంత పని జరిగింది సార్. బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు డ్రామా చేస్తున్నావు అన్న అంటే నన్ను తిడతాడు. నిన్నాడు ఏమని తిట్టారు సార్ మిమ్మల్ని? నీది డ్రామా, నీ పేరే డ్రామా. మరి ఇప్పుడు మీరేం తిడతారో తిట్టండి. రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా, మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా. చాలు సార్, ఇంకా ఫైనల్ గా మీ స్టైల్లో 2 సామెతలు వదలండి సార్. కూట్ల రాయిది అనేవాడు ఏట్ల రాయిది ఇస్తాను పోయిందంట. ఇంకోటి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారా? ఈ ఆటకి చాలు సార్, మళ్ళీ కలుద్దాం.